ఎల్లెక్కడ ఇస్తారేమో రూపాయలు కన్న కొడుకులాగా ఇల్లు కూడా తీసుకుందాం అనుకున్నాను. బావగారికి ఏమిస్తున్నట్టు ఉంది. వచ్చిన దాన్ని తిరిగానండి. ఏంట్రా వెళ్ళిపోమంటావు? అంటే అన్నను పట్టుకొని పేరు పెట్టి పిలుస్తానంటామా? పేరు పెట్టి పేరు ఏంట్రా? లక్ష్మీ జరుగుతుందంటే ఎవరు? స్వయాన మేనవారు నిన్ను ఊరు మధ్య రక్తమల గారిని పిలిపించి నీ మున్సిపల్ పిలిపించి రక్తమల గారిని మీటింగ్ పెట్టాను. సరే నా మేనవాడు నా ఇంటి కోడలు చేసుకుంటారా? ఇప్పటి వరకు నాకు చెల్లెలు ఇంటి ఆడపడు సరుకున్నాను. ఇది నేను రచ్చమలకి దీన్ని మెడ మీద కలిసి బయటికి పడేరా. అలా ఎంకమ్మని ఎప్పుడైతే గర్భపెట్టి నెట్టి వేశారో పుట్టిన మీద దుమ్మెత్తిపోతుంది చూడబ్బాయ్. ఒట్టులన్నడగా పుట్టింటి మీద ప్రేమతో నేను వస్తే సొంత చెల్లెలను కూడా చూడకుండా నీ పారేసేత మెడ మీద కర్రేసి బెల్లి నెట్టిస్తావా? సిల్లు అడిగానా, సంపదలు అడిగాను, ధనం అడిగానా, ధాన్యం అడిగానా? నా మీద కొడలు నా ఇంటి కొడలు చేయమంటే బయటికి పడినెడతావా? నాది పుట్టింత జిల్లేలు మనవా, నాది పుట్టింత మానేలు మనవా, మేడలు కూలిపోను. అలా దోషులతో దుమ్మెత్తిందంట. ఎవరు చూసారయ్యా? చూశారు. 7 లక్షల తిరుపతి చూసి ఆగందంట. నాన్నగారు నాన్నగారు మన ఇంటి ముందు కూర్చొని ఏడుస్తుంది ఎవరు? ఇది ఊరు పిచ్చిదమ్మా. కాదు నాన్నగారు, అన్నయ్య అన్నయ్య నడుస్తున్నారు. నాకు తెలవాలి. ఏంటి ఆడపిల్లలు పుట్టిన మేలు కోరుతుంది. అత్తయ్య మన జిల్లలు మళ్ళీ అన్నమాట కాదన్నా లేదన్నప్పుడు బారు నీ రెక్కలు ఇరిగి బారు నీ భక్తులు మట్టి గర్వా ఎక్కమ్మా. ఏంట్రా సాగరయ్యా? ఎందుకు అరక్కలుతావు? ఎవరు నీకెందుకు అసలు? అన్నయ్య గుంతలు పుడితే మాట్లాడదు. గుంతలు పడవ అన్నయ్య 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 ఎక్కమ్మా. అమ్మా అత్తయ్య ఏమడిగింది మరి? చూడమ్మా, నా ఇష్టమైన నిన్నడిగిన నా కష్టాలు కాపడానికి మరి మీరేమన్నారు? నేనేమన్నానమ్మా, నన్ను ఎవరికి ఇద్దామని? మనకంటే కోట్లు నెత్తికెళ్ళా కోట్లు కూడు పెట్టవరా ఎగవా పొరవ చెప్పి అక్కడ పొరవ నువ్వు చేసేవరా ఎగవా తెలీదా? మా పెద్ద ఎక్కడ వింటే బాగా తెలియ మాట్లాడతారు. మాట్లాడు. నాన్నగారు ఊరుకోదులే వాళ్ళు నాన్నగారు నేను వెళ్ళేసి మంచిగా పోయి శనీశ్వర తడదారి వారికి ఉందంతా పోతే మనకొద్దు కదమ్మా. నాన్నగారు కాలం కలిసాక మంద కూడా కరిగిపోతే సరిపెట్టుకుందామమ్మా. ఉందని సరిపెట్టుకుంటారు. అవును. చూడండి నాన్నగారు, రానున్న కాలంలో కలవారు పేదవారు కావచ్చు, పేదవారు కలవారు కావచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు. అవునవును. ఈ సిరి సంపదలు శాశ్వతమా? అవును నాన్నగారు, మీకు ఇల్లు నాకు
భర్త ఇంటి ఆడపడుచు మన ఇంటి ముందుకు జరిగింది కాబట్టి కళ్యాణం కూడా చేసుకుంటే గోపై బావని కళ్యాణం ఆడతాం లేదండి జనమంతా కూడా కన్యగాని పోతాయి అమ్మా బావని కళ్యాణం ఎవరు జగ్గిలు కూడా కాయాలమ్మా కట్టె మీద నమ్మాలమ్మా నాన్నగారు నేల మీద పడుకోవాలమ్మా నాన్నగారు అమ్మా తిరుపతి ఆ, నువ్వు తప్పనిసరిగా గోపయ్య భావన చేసుకోవాలంటున్నావు, బాగానే ఉంది. అవును చూడమ్మా, ఆ ఇంటికి వెళ్ళి నువ్వు ఏం తిందామనుకుంటున్నావు? కలిగిన వారు ఉన్నవారు లేని వారు కావచ్చు, లేని వారు ఉన్నవారు కావచ్చు. అందుకే తల్లి తిరుపతమ్మ ఏమని అన్నదమ్ములో అన్నదమ్ములో ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు తిరుపతి వెంట వచ్చునది అదే సదే సత్యం స్థిరమై సంపదలెల్ల వెట్టవక రీతి సాగిరా ఎరికేసరికి ఏ పాటు విధించదో విధి అది అవశ్య ప్రాప్యంబో అథానినెవరు తప్పించగలరో నీ ఇష్టం వచ్చినట్లే కళ్యాణం ఆడదామమ్మా. లక్ష్మి తిరుపతి ఇష్టానుసారం కూడా ఏమండి 12 మంది వేద బ్రహ్మలు చూపించారు, కుడియమ్మ కూడా పంచాంగాలు చూపించారు, తిరుపతి పేరిట గోప లగ్నపత్రిక రాయించారు. లగ్నపత్రిక లాగుతుందబ్బా మాట పౌర్ణమి సుగ్రామ పౌర్ణమి శుక్రవారము పొద్దు పొడుపు లగ్నం కుదిరిందండి. అల్లవారు కాగాని వారికి కాగాని వారి కొల్లవారికి లగ్న పత్రిక అందించుకోగా లగ్న పత్రిక తీసుకొని వెనగించి బయలుదేరుకున్నారండి. లోపల గారి పెళ్లి కుమారు చేస్తున్నాడట. ఆనందమా ఆనందమా అలా గోపాయ్ గారిని పల్లకిలోకి చూపెట్టుకున్న ఆ యొక్క సాగర పోయిలు అయ్య శ్రీ కోటేశ్వర
అంటూ ఉన్నాయత్తు బండి కట్టుకొని ముఖ్యమంత్రి ఏరు దాటి అన్నిటిలో పాటు వచ్చారండి. చూసారు కమ్మలక్కలు వసే అంశలేక చదవలేక వసే శశిలక్ష్మి అది డిస్కో శాంతి ఏంటే ఈ సక్కనమ్మని తీసుకెళ్లి ఎంతో సక్కనమ్మ తెస్తారనుకుంటే అవును కదా మరి గోపేటంట కట్టె పెళ్ళి అమ్ముతున్నారు. అవును జంగిరుడు రాస్తున్నాడంట. చూసేద్దాం. అమ్మ పార్వతి చిన్న పార్వతి శివపార్వతి శివపార్వతినా రావా చూసేద్దారా పెళ్లి కొడుకుని ఏం చక్కగా ఉంటాయి. గోపే చూడు అందం చూడు మేసం చూడు గోపని చూసి మేసం చెప్తున్నాడు. అబ్బో అయ్యా బాబు దగ్గర ఒడి కాసుకుని నువ్వే అప్పుడు మేసం చెబుతున్నావే ఊడెక్కుపోయి ఊడిపోయిందయ్యా పక్కన వేసుకో. అలా అన్నట్టు ఈయనట్టు రంగమ్మ చూడబడిందంట. నా అల్లుడు అందగాడా అవును గుణవంతుడా ఇంతవరకు నా అల్లుడిని ఎప్పుడు చూడలా అవునవును ఒక్కసారి చూద్దామని చెప్పి అలా పల్లకి దగ్గరికి వచ్చి వారం చూసిందయ్యా. రంగమ్మ ఎలా ఉందబ్బా కళ్ళు తిరిగే రంగమ్మ అయ్యా. నా అల్లుడే సాదా సీదా ఉంటాడు అనుకున్నాను కానీ చుక్కల్లో చంద్రుడికి నమ్మచ్చుందేమో కానీ నా అల్లుడికి వల్ల నమ్మకం లేదు. చూడ చక్కని అందగాడు గుణవంతుడని చెప్పి అల్లుడు చూసా ఆనందంలో పాలన పిలుస్తుందబ్బాయి. ఒరే సాగరయ్యా ఒరే సముద్రయ్యా ఒక పని చేస్తా నీవు వెళ్ళి పనులు చేయాలి మేము ఒక పని చేయ నీవు మొహం ఎట్టుంది నా మొహంగా ఏం పెట్టినట్టు నా మొహం ఉండబట్టి నీకు దిట్టు ఉండడం లేకపోతే నీ చక్కదనానికి నీకు ఎప్పుడో దిట్టు తగిలిపోతావు. అది పక్కన మొహం వాసింది ఏంటో చూడు. ఆ విధంగా ఆనోటి ఈనాటి రంగం చెప్పినట్ట అలా మాటలు ఎవరు విన్నారయ్యా? ఏడు కుండల మాడ నీ కుమార్తె కళ్యాణ తిరుమల తిరుపతి కొండ పని చేస్తానని చెప్పి అల్లుడు చూసిన ఆనందంలో మూల్యం వేయించి ఆకాశమంత పందిలు వేయించి నీ ఇంటి ముందు నీ కుమార్తె కళ్యాణం జరిపిస్తావా చూస్తాను నా స్వామి వారు అనిగిల పడి నా ముస్తాబు చేస్తున్న చూడప్ప పచ్చ పచ్చని తోరణాలు ముగ్గులు వేసి రత్నాల రాశులు పోసి అనిగిళ్ళ పడంత ముస్తాబు చేశారండి. మరి భక్తులకు మనం అండి మన పౌడిపాడు గ్రామంలో అమ్మ పేరు చెప్పమ్మా ఇంటి పేరేంటి? తరుమూరి శంకరమ్మ గారు వారి కుమార్తెల ముక్కుబడి సందర్భంగా ఈ రోజు మన గ్రామంలో అమ్మవారికి ఏర్పాటు చేసి అమ్మవారికి పూజ సామాగ్రి తీసుకొచ్చున్నారు. అలాగే అమ్మవారికి పెళ్లి పట్టు చీర తీసుకొచ్చి ఉన్నారండి. మరి మహాతల్లి వారిని వారి కుటుంబాన్ని ఆ బంగారు లక్ష్మి తిరుపతి గోపాల స్వామి వారు వారి బిడ్డలందు మహాతల్లి కాశీ కాపాడి ఈ కలిగి ఉన్నారని కూడా వారి వంశం అభివృద్ధి చెందాలని చెప్పి తిరుమల తిరుపతి వెంకటేశ్వర పోలేరంతో గ్రామదేవత బీశ్వరస్వామి కూడా వారి కుటుంబాన్ని కాశీ కాపాడి కోరుకుంటున్నాం. 5 పేరెంట్ రమ్మని షేర్ తీసుకోండి. 5 నిమిషాల్లో అమ్మవారి పెళ్లి